తొలకరితో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. 3 నెలలుగా ఎండలతో అల్లాడిపోయిన సిటీ జనం ఒక్కసారిగా పడిన భారీ వర్షంతో ఎంజాయ్ చేస్తున్నారు. 40 డిగ్రీల నుంచి వాతావరణం ఒక్కసారిగా పడిపోయింది. ఇవాళ కూడా మధ్యాహ్నం వరకు కూడా హీట్ వేవ్స్ కొనసాగాయి. సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. ఆ తర్వాత సిటీ అంతటా భారీ వర్షం. కొన్ని ఏరియాల్లో అయితే 4 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం పడింది. తొలకరితోనే భారీ వర్షం పడడంతో సిటీలో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడ్డాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో సిగ్నల్స్ దగ్గర కాస్త జామ్ ఏర్పడింది. షాపింగ్ ఏరియాస్లో కూడా ట్రాఫిక్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ రాత్రి వరకు కూడా వర్షం కంటిన్యూగా పడే అవకాశాలు ఉన్నాయి. రైట్, మా ప్రతినిధి సాగర్ అలాగే సుజాత కూడా ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. తొలకరి వర్షాన్ని వాళ్ళ సాయంత్రం చూసాం, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు, ప్రస్తుతం మరి వారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారు ఒకసారి చూద్దాం. రైట్ సాగర్, ఎక్కడున్నారు? భారీగా వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నట్టుంది. యశోమతి, హైదరాబాద్ ఎంజే మార్కెట్ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. హైదరాబాద్ లో ఈ రోజు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన జంక్షన్ ఇటు లక్డికాపూల్, బంజారా హిల్స్, మరోవైపు అసెంబ్లీ, కోటి, ఎంజే మార్కెట్, కుండాపూర్, మాదాపూర్ మరికొన్ని ప్రాంతాల్లో మెయిన్ జంక్షన్స్ లో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్ లో చూడవచ్చు. ఇది ఒక మెయిన్ కూడలి, ప్రధాన కూడలి. ఇటు బేగం బజార్, అబిడ్స్, కోటి, మరోవైపు ఉస్మానియా, ఇటు ఈ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన వాహనదారులంతా ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో రెగ్యులర్ గా ట్రాఫిక్ అనేది ఇక్కడ ఉంటుంది. కానీ ఈ రోజు భారీ వర్షం పడ్డ నేపథ్యంలో ట్రాఫిక్ కొంత ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. సో కొంత వర్షం ఇంకా పడుతూ ఉంది. వాహనదారులు వర్షాన్ని, ఈ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎంజే మార్కెట్, బేగం బజార్ నుంచి ఎంజే మార్కెట్ వైపుగా వచ్చే అబిడ్స్ రూపుగా వచ్చే మొత్తం అక్కడ ఉన్నటువంటి వాహనాలు 500 మీటర్లు, సుమారు 1 కిలోమీటర్ వరకు కూడా కొంత ట్రాఫిక్ అయినటువంటి పరిస్థితి. మెయిన్ జంక్షన్ కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రూట్ ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటు నుంచి మనం గాంధీ భవన్, ఇటు అసెంబ్లీ వైపుగా వెళ్లే రూటు, మరోవైపు అబిడ్స్కి వెళ్లే రూట్లు కొంతవరకు కూడా ట్రాఫిక్ జామ్ జరిగినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బేగం బజార్ అంటే ఎక్కువగా బిజినెస్ హబ్ నేపథ్యంలో కొంత జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి మెటీరియల్ తరలిస్తూ ఉంటారు. సాయంత్రం కావడంతో వాహనదారులు ఇక్కడ నుంచి వెళ్తున్న నేపథ్యంలో కొంత ట్రాఫిక్ అధికంగా కూడా మనకు కనిపిస్తుంది. బ్రదర్, రాంగ్ రూట్ మే जा रहे हैं? సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ है अभी बारिश में से आया इधर जाना है यूटर्न. మనోడు ఒక రాంగ్ రూట్ లో వచ్చే ప్రయత్నం చేశాడు. మన కెమెరా చూసి వెంటనే ఆపి మళ్ళీ అటు నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఓవర్వ్యూగా చూసుకుంటే సాగర్, చిన్న చినుకు పడితేనే భాగ్యనగరం మనకు తెలుసు ఎలాగా ఉనికిపోతుందో. మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలు ట్రాఫిక్ జామ్. ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయింది. గత 3 గంటలుగా కంటిన్యూగా వర్షం పడుతోంది. ఇంకా రాత్రంతా కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. సో ఎలాంటి చర్యలు అక్కడ చేపడుతున్నాయి? ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అంతా నియంత్రిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది అక్కడ. యశోమతి, ఖచ్చితంగా ఇప్పటికే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా, ఇప్పటికే వర్షపాతం ఎక్కువగా ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ప్రధాన జంక్షన్ల వద్ద ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సెంటర్లను, హాట్స్పాట్ ని గుర్తించి అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ ఎస్ఐ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గోషామాల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎంజే మార్కెట్ లో జరుగుతున్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నటువంటి పరిస్థితి. సార్, ఎట్లా ఉంది? ఇప్పటికే వర్షం పడ్డది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎట్లా క్లియర్ చేయబోతున్నారు? రాత్రి వరకు కూడా వర్షం కురిస్తే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మేము ఇక్కడ కోశమాల్ ట్రాఫిక్ చేస్తాం. నేను ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈ ఎంజే మార్కెట్ నేనే కంటిన్యూ ఉంటాను. మాకు మేము ఇక్కడ 5 మంది ఉంటాం. అయితే 4 జంక్షన్ ఉంటాం. అయితే ఎప్పటికప్పుడే జంక్షన్ క్లియర్ చేసుకుంటాం. ఇంకా వాటరు స్లోగానైనా ఎంబడే వాళ్ళని పిలిపించి క్లీన్ చేసుకుంటున్నాం. తర్వాత ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది ప్రజలను ఇంటికి ప్రశాంతం పంపించే ప్రయత్నం చేస్తున్నాం. వర్షం పడితే ఈ జంక్షన్ అంతా కూడా పూర్తిగా జామ్ అయిపోతుంది.
ఎందుకంటే బేగం బజారు, కొన్ని లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వాహనాలు ఎక్కువగా వాటర్ లాగింగ్ అయ్యే పాయింట్స్ కూడా ఇక్కడ ఎంజే మార్కెట్లో ఉన్నాయి. వెంటనే ఎవరికి సమాచారం అందిస్తారు మీరు? ట్రాఫిక్ పోలీసులు. ఈ వాటర్ లాగింగ్ వాళ్ళకి మాకు స్పెషల్ పార్ట్ ఉంటుందండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. అయినా మనకు మోజంజా మార్కెట్ లాంటి పెద్దగా వాటర్ లాగింగ్ ఎక్కడ లేవు. ఒకటి హమీది పాయింట్ కాడ ఒకటి ఉంటుంది, చిన్నగా ఉంది అది. ఆడ మా సమాచార భవన్ దగ్గర కూడా ఎక్కువ వాటర్ లాగింగ్ జరుగుతుంటుంది, పెట్రోల్ బంక్. అక్కడ ఏం చేస్తాం, మా మనిషిని ఆ నీళ్ళలో దింపి మేము ఆ ప్రజలను ఇంటికి అట్లా పంపిస్తూ ఉంటాం. పంపించేది ఇలాంటి మనకి ఇబ్బంది లేకుండా మేము చూస్తుంటామండి. ఇక్కడ ఎంజే మార్కెట్ అంటే ఎక్కువగా జనంల రద్దీ, ప్రయాణికుల రద్దీ అనేది, వాహనదారుల రద్దీ ఉంటుంది. సో రాత్రి వర్కం జరిగితే అర్ధరాత్రి కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. సో రాత్రి కూడా విధుల్లో ఉండి వీటిని ట్రాఫిక్ నియంత్రణ ఈ భోజన మార్కెట్ కాడ కంపల్సరీ నైట్ డే నైట్ మా యొక్క సిబ్బంది ఉంటారు. రాత్రి అయినా పగలైనా కంపల్సరీ ఈ డ్యూటీ చేస్తూనే ఉంటాం, కంటిన్యూ ఉంటుంది. ఎలాంటి ఆగది ఇక్కడ. చూడొచ్చు సుమతి, ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే సిద్ధమయ్యారు. మాన్సూన్ ట్రాఫిక్ లో కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయి. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నా కూడా సంబంధిత అధికారులకు సమాచారం అందించి క్షేమంగా ప్రయాణికులను ఇంటికి చేర్చేందుకు వాళ్ళు సిద్ధమైనట్లు కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ సాగర్, ఇట సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత, సాటర్డే కావడంతో మనందరికీ తెలుసు మీరు నిజాంపేట్ లో ఉన్నట్టున్నారు. నిజాంపేట్ లో సాటర్డే అయిందంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అని దానికి తోడు సాయంత్రం చల్లబడింది. సాటర్డే వీకెండ్ ఎంజాయ్ చేయడానికి భారీగా బయటకు వస్తూ ఉంటారు జనం. మీ వెనక కూడా అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. 5ంటికి చాలా ఎంజాయ్ చేసినా కూడా ఇప్పుడు అక్కడ వాహనదారులు ఇక్కట్లేంటి, ఏం చెప్తున్నారు? సుమతి, హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వీకెండ్స్ వచ్చింది అని అంటే రోడ్డు మొత్తం ట్రాఫిక్స్తో, వాహనాలతో కిక్కిరిసిపోతుంది. ఈరోజు సాయంత్రం వర్షం పడడంతో కొంత క్లైమేట్ కూల్ అయింది. క్లైమేట్ని ఎంజాయ్ చేసేందుకు ఒకవైపు అంతా బయటికి వస్తున్నారు, బయట ప్లేసెస్లో ఎంజాయ్ చేయడానికి నేచర్ని. మనం వాహనాలను చూస్తే చాలా రద్దీగా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా రోజు అంటే ఆఫీస్ సమయాలు కాబట్టి ఆఫీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు దాదాపు కిలోమీటర్ల వరకు నెమ్మదిగా కదులుతున్నటువంటి వాహనాలు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ నేను ఉన్నటువంటి ప్లేస్లో ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తున్న దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ ఏం లేదు, కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. మెల్లగా వాహనాలు కదులుతూ ఉండడం వల్ల కొంత ట్రాఫిక్ జామ్ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి వరకు ఎండలు, ఈరోజు కొంత వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం వల్ల చూడొచ్చు రోడ్డు మీద కూడా మనకి పబ్లిక్ ఎంజాయ్ చేస్తూ అటు వర్షం తగ్గడంతో బయటికి వచ్చి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆటోస్ ఉంటే ఆటోస్ కొంత చల్లదనం ఉండడం వల్ల హాయిగా ఉన్నారు రోడ్ల మీదనే చెప్పుకోవచ్చు. వాహనాలు మాత్రము ఎక్కడికెక్కడ ప్రతి రోడ్లోనూ అంటే 4 వైపులు ఉన్నటువంటి రోడ్లోనూ సేమ్ యాస్టీస్గా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు కిలోమీటర్ వరకు వాహనాలు స్లోగా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి ప్రతి వీకెండ్ బయటికి వెళ్తారు. కానీ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలి అని అంటే ఈ సమ్మర్లో 6 అయినా సరే కొంత వేడి ఉంటుంది అని చెప్పేసి 9 ఆ టైంలో బయటికి వస్తారు. కానీ ఈరోజు క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో అంటే చిన్నపిల్లలు ఉన్నా సరే క్లైమేట్ చాలా బాగుంది కదా, ఎంజాయ్ చేద్దాం నేచర్ని అని చెప్పేసి బయటికి వెళ్తున్నారు. ఇక ఆ కపుల్స్ అయితే అటు కొత్తగా మ్యారీడ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే యూత్ కావచ్చు, ఎక్కువగా ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా 2 వీలర్ వాహనాలతో బయటికి వెళ్తున్నారు. కానీ వర్షం పడేటువంటి సమయంలో బయటికి రావడానికి 2 వీలర్ వాహనదారులకు అంత అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు నేచర్ అంతా కూల్గా ఉంది, బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి 2 వీలర్ వాహనాలు ఒకవైపు, 4 వీలర్ వాహనాలు ఒకవైపు వెళ్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఎవరితోనైనా మాట్లాడించడానికి కూడా వాహనాల మూవ్మెంట్ ఉంది కాబట్టి. మీరున్న లేన్ అంతా కూడా బాచుపల్లి రోడ్, నిజాంపేట్ లోపలికి వెళ్లే రోడ్డు. సాధారణంగా వర్షం పడితే ఆ లోపల గతంలో కూడా మనం చూసాము ఎలాగ మునిగిపోయిందో, మొత్తం కూడా వాటర్ లాగిన్ అవుతూ ఉంటుంది ఆ రోడ్. మీరైతే ఎక్కడైతే నిల్చున్నారో, ఎందుకంటే హాస్పిటల్ ఉంటుంది, అపార్ట్మెంట్స్ అంతటి కూడా బాచుపల్లి వెళ్లే రోడ్ అది. ఇప్పుడు ఎలాంటి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది? భాగ్యనగరం తొలకరి వర్షం ఎస్ ఎంజాయ్ చేయాలి, కానీ ట్రాఫిక్ సమస్యలు కూడా అంతే తీవ్ర స్థాయిలో కనిపిస్తాయి. భాగ్యనగర వాసులకి వర్షం పడిందంటే అండ్ గత 3 గంటలుగా పడుతోంది వర్షం. ఆల్రెడీ మోజంజాయి మార్కెట్ దగ్గర చూసాం సిచ్యువేషన్. అండ్ మీ వెనకాల కూడా మాకు ఇందాక నుంచి కూడా మినిట్ బంపర్ టు బంపర్ వెళ్తున్నాయి వెహికల్స్ అన్ని కూడా.
సుమతి, ఎందుకంటే ఈ వర్షాకాలం వచ్చింది అని అంటే ట్రాఫిక్ అతిపెద్ద సమస్య అనే చెప్పుకోవచ్చు. అంటే వర్షం ఆగిపోయేటువంటి వరకు 2 వీలర్స్ బయటికి రావు. వర్షం ఆగిపోయిన తర్వాత ఒక్కసారిగా 2 వీలర్ 4 వీలర్స్ రావడం వల్ల ఒకసారిగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయితే వాహనదారులు కూడా ఖచ్చితంగా కొంత రూల్స్ని పాటించాలి. అంటే ఏదో షార్ట్ కట్ వెళ్ళాలి, లేకపోతే త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి సిగ్నల్ జంప్ చేయడం ఇలాంటివి చేయకుండా ఆర్డర్ బై ఆర్డర్, అంటే ఒక క్రమ పద్ధతిలో వాహనాలు కానీ వెళ్తే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, రోడ్డుని క్లియర్ చేస్తారు. ఈ మధ్య కాలంలో ఇటు GHMC, హైడ్రా ప్రత్యేకించి ఎక్కడైనా సరే వాటర్ ఆగిపోయి ఉంటే ఆ లాగిన్స్ పాయింట్స్ దగ్గర గుర్తించి వెంటనే ఆ వాటర్ని క్లియర్ చేస్తున్నారు. కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించుకొని ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు, రోడ్లు ఎక్కడైనా సరే గుంతలు ఉన్నాయా, గుంతలున్న దగ్గర ట్రాఫిక్ పోలీసులు కానీ లేకపోతే GHMC కానీ అలర్ట్ బోర్డుని ఏర్పాటు చేస్తుంది. అంటే ఇక్కడ రోడ్డు ఉంది, ప్రమాదంగా ఉంది, దయచేసి పక్క నుంచి వెళ్ళండి అని చెప్పేసి అలాంటి బోర్డ్స్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆ రోడ్స్లో వెళ్లకుండా ఆల్టర్నేటివ్ రోడ్స్లో వెళ్ళాలని ట్రాఫిక్ పోలీసులు గైడ్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంత క్రమక్రమేణా వాహనాలు కదులుతూ ఉన్నప్పటికీ రోడ్స్ని కొంత ఎక్కడ వాటర్ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ గుంటలు ఉన్నాయి అవి చూసుకొని వెళ్తే ఎలాంటి ట్రాఫిక్ ఉండదు, ఏ ప్రయాణికుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా రూట్ని క్లియర్ చేస్తున్నారు, మరోవైపు బస్ స్టాప్స్ ఉన్న దగ్గర ఎవరైనా సరే బస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికులు కూడా బస్సులు అందుబాటులో ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది అయితే కలగడం లేదు. కానీ ట్రాఫిక్ విషయానికి వచ్చేసరికి కొంత ట్రాఫిక్ వీకెండ్ అవ్వడము, కొంత క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ వాహనదారులు స్లోగా తమ డెస్టినీకి చేరాలి అంటే స్లోగా రోడ్స్ని చూసుకుంటూ చూడొచ్చు. విజువల్స్లో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, ముగ్గురు వెళ్తూ ఆ స్కూటీ మీద బేసిక్గా అలా వెళ్ళొద్దు, బట్ ఇక కొన్ని సిచ్యువేషన్స్లో అలా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఫ్యామిలీస్ బయటికి వస్తున్నాయి. ఇప్పుడే నేచర్ అయితే కొంత ఎంజాయ్ చేసే విధంగా ఉంది. కానీ ప్రతి ఒక్కరు కొంత బాధ్యతగా జాగ్రత్తగా తమ డెస్టినీకి చేరుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాగర్ అండ్ సుజాత. చూడొచ్చు, తొలకరి జల్లులు భాగ్యనగరం అంతా కూడా తడిసి ముద్దయింది. ఎస్, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ GHMC NDRF సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తోంది. ఎక్కడైతే వాటర్ లాగిన్స్ ఉంటాయో ఇప్పటికే గాలి దుమారంతో ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉంది కాబట్టి అవన్నీ కూడా నాలాల మీద పేరుకుపోయి ఉంటాయి. ఒకవేళ వర్షం పడితే అవి సరిగా వెళ్లే అవకాశం కూడా ఉండదు. వాటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. వాటి మీద